యేసు నిజమా? అయితే ఈ చిన్న లాజిక్ వినండి. క్రీస్తు శకం 30లో యేసు చనిపోయాక మిగిలింది కేవలం 120 మంది. వారి చేతిలో కత్తి లేదు, జేబులో డబ్బు లేదు, వెనుక రాజకీయ బలం అసలే లేదు. క్రీస్తు శకం 64 వచ్చేసరికి రోమా సామ్రాజ్యం వారిని వేటాడింది. జైళ్ళు, సింహాలు, మరణం. క్రైస్తవులను సర్వనాశనం చేయడానికి అన్నీ చేశారు. మామూలుగా అయితే ఆ కథ అక్కడితో ముగిసిపోవాలి. కాని జరిగింది వేరు. క్రీస్తు శకం 100 నాటికి వేల మంది పుట్టుకొచ్చారు. నగరాలన్నీ యేసునామంతో నిండిపోయాయి. క్రీస్తు శకం 300 నాటికి ఆ సంఖ్య లక్షలకు చేరింది. రోమా సామ్రాజ్యం మొత్తం యేసు ముందు మోకరిల్లింది. సైన్యం లేకుండా ప్రపంచాన్ని జయించడం కేవలం మరణాన్ని గెలిచిన దేవుడికే సాధ్యం. అన్స్టాపబుల్. యేసు నిజమా? అయితే ఈ చిన్న లాజిక్ వినండి. క్రీస్తు శకం